అమెరికా ప్రభుత్వం మరో 104 మంది భారతీయ అక్రమ వలసదారులను దేశానికి పంపించింది. ఈ వలసదారులు శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అధికారుల ప్రకారం వీరిలో 33 మంది గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ వలసదారులు వివిధ మార్గాల ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ నిర్బంధానికి గురయ్యారు. వీరిలో కొంతమంది మానవ అక్రమ రవాణా ముఠాల ద్వారా అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో మార్గంగా వెళ్లినట్లు సమాచారం. విమానాశ్రయానికి చేరుకున్న వారిని అధికారిక ప్రక్రియలు పూర్తయ్యే వరకు నిర్దేశిత కేంద్రాల్లో ఉంచనున్నారు. ప్రభుత్వం ఈ తరలింపుపై స్పందిస్తూ అక్రమ వలసలను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులపై చర్యలను ముమ్మరం చేసింది. 2023లో కూడా అనేక మంది భారతీయులను దేశానికి పంపినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధికారులు భారతీయ యువతకు సూచిస్తూ చట్టబద్ధ మార్గాల్లోనే విదేశాలకు వెళ్లాలని, అక్రమ మార్గాలను ఆశ్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.